నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. బ్రో టైటిల్ ఒక గ్లిమ్స్ లాగా నిన్న రిలీజ్ అయింది, మనం చూస్తూనే ఉన్నాము. సో అంటే సినిమాలోని కథకి టైటిల్కి సంబంధం లేదన్నట్లుగా కూడా కొంతమంది విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు కూడా విరుచుకు పడ్డారు దానికి సంబంధించి. ఆయనకి మధ్య ఊరికే కోపం వస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటారు? రీజన్ ఉంది కాబట్టి ఆయన విరుచుకుపడ్డాడని నాకు అనిపించింది. యాక్చువల్గా చూసిన తర్వాత పోస్టర్ ఫస్ట్ నిన్ననే నేను పోస్టర్ గురించి చెప్పాను. మళ్ళీ క్లుప్తంగా చిన్నగా మాట్లాడుకుంటే, దేవుడు అని నిన్ను నువ్వు నాకు కన్విన్స్ చేయాలి అంటే ఫస్ట్ నువ్వు ఒక దేవుడి క్యారెక్టర్ వేయాలి. నువ్వు దేవుడి క్యారెక్టర్, నువ్వు కృష్ణుడిగానో నువ్వు రాముడిగానో నువ్వు నన్ను ఫస్ట్ కన్విన్స్ చేసి తర్వాత నువ్వు రూపం మార్చుకొని అలా ప్యాంట్ షర్ట్లోకి వస్తే ఐ విల్ కన్విన్స్. డైరెక్ట్గా నువ్వు కళ్ళజోడు పెట్టుకొని బూట్లు వేసుకొని టకా 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 దేవుడు ఇలానే ఉంటాడని ఎందుకు మీరు అనుకుంటారు? దేవుడు ఎట్లా కూడా ఉంటాడేమో, మనం ఎవరైనా చూసామా ఏంటి? ఆది పురుషుని కూడా అదే చేశారు. మీసాలు గడ్డాలు లేని రాముని చూసి ఇప్పుడు మీసాలు గడ్డాలు వచ్చేసరికి పెద్ద ఇష్యూ చేశారు. వాల్మీకి రామాయణంలో రాముడు ఇలానే ఉంటాడు అనే దాంతో ఓం రావుత్ గారు తీస్తున్నారంటూ ఒకటి చూసాం. సో మేబీ ఫస్ట్ ఇది రిలీజ్ చేసిన తర్వాత ఇంకొక రూపాన్ని తీసుకొస్తారేమో. ఓకే, సో దేవుడు అంటే బూట్లు వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని ఎగురుతూ దిగుతూ ఉంటాడు. అప్పట్లో అలాగే ఉన్నాడు. అది ఇప్పుడు మీరు చెప్పేది అంతే కదా. దేవుడు అంటే అట్లాగే ఉంటాడు. దేవుడు అంటే అలా ఉంటాడని కాదు, ఇలా కూడా ఉండొచ్చు కదా. అదే ఇట్లా కూడా ఉండొచ్చు. అప్పట్లో కళ్ళజోడులు రెయిన్బో ఇవన్నీ పెట్టుకొని అలా కాదా. చూద్దాము, కథలో ఉన్న వేరియేషన్ లో ఒక వేరియేషన్ చూపించారేమో, దేవుడి వేరియేషన్ తర్వాత వదులుతారేమో. అదే అంటున్నా చెప్పేది. నువ్వు ఇప్పుడు చూపించిన తర్వాత మనిషి దేవుడు అయినట్టు ఉంటది తప్ప దేవుడు మనిషి అయితే దిగి వచ్చినట్టు నాకు అనిపించలేదు కదా. నీకు అదేంటి? ఫస్ట్ నీకు అదేంటి చెప్పలేదు కదా మేము మీకు. ఇంకా మీరు ఎలా ఊహించుకుంటారు? అక్కడికే వస్తున్నా. ఆర్జీవి గారు కూడా అనేది కూడా అక్కడికే వస్తున్నా. కథ ఊహించుకోలేదు. ఆల్రెడీ రీమేక్ సినిమానే నువ్వు ఎలాగ పెడుతున్నావు. కొత్తగా ఉద్ధరించిందేం లేదు, నువ్వు రాసిందేం లేదు. మార్చుతాం అబ్బా తెలుగు నేటివిటీకి సంబంధించి. అప్పుడు అది రీమేక్ సినిమా అని చెప్పి చావద్దు కదా. అంతా తీసుకోం, కొంచెం తీసుకుంటాం. అది కూడా చెప్పాలి. అప్పుడు అదే డైరెక్టర్ని పెట్టుకొని అప్పుడు అదే చెప్పాలి. అలా చెప్పలా, ఏమీ చెప్పలా. నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్స్ లేవు. నువ్వు వ్యాలిడ్ క్వశ్చన్సే అడిగావు. ఇక్కడ దేనికి కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. ఇది ఒక రీమేక్ సినిమా, అది ఇలా ఆ క్యారెక్టర్ ఇలా చేస్తున్నాడు, ఆయన ఇలా మేము దించాము. సరే, నేను ఈయననే అనట్లా. ఆ సినిమానైనా సరే ఈ సినిమానైనా సరే. బట్ వాట్ ఎవర్, దేవుడు అనే నువ్వు ఒక రూపాన్ని ఇచ్చావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాత సినిమాలు ఎన్ని చూసినా సరే నేను అదే చెప్తున్నా, ఫస్ట్ నువ్వు ఆ దేవుడి రూపంలో నన్ను కన్విన్స్ చెయ్యి. కృష్ణుడిలాగా ఇలా అవతారంలాగా ఇలా అవ్వచ్చు, లేదా రాముడిలాగో ఇలాగో ఏదో సంథింగ్ దా. ఆ తర్వాత ఆ భక్తుడి కోసం నువ్వు మనిషిలా మారు. అదే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్యలో భానుప్రియ గారు చేశారు. అలాగే ఈవెన్ దగ్గరుండి రాముడి కూడా అంతా చూడడానికి రాముడి దగ్గరకు వచ్చినట్టుగా శ్రీరామదాస్లో చూసాము. ఈవెన్ అన్నమయ్యలో కూడా చూసాం మనం. ఏదో భక్తుడి వేషంలో, పూజారి వేషంలో ఆయన మళ్ళీ రావడం, ఈయనకి తాకడం, ఇవన్నీ అంటే ఫస్ట్ నిన్ను ఆ రూపంలో మేము కన్విన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ ఫేస్కి నువ్వు ఏమన్నా తగిలించుకో నీ భక్తుడి కోసం, ఏమైనా చెయ్యి, అప్పుడు కన్విన్స్ అవుతాం. నువ్వు డైరెక్ట్గానే ఏదో రకంగా వచ్చేసి ఫ్లైట్లో వచ్చేసి జిప్ 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 అని హెలికాప్టర్ సగంలో ఉండగానే టక్కున దిగేసి బుల్లెట్లు టపటపటపటప్ అనేసి నేను దేవుణ్ణి అంటే ఇట్ లుక్స్ ఆడ్. సో అది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే రీమేక్. ఇప్పుడు ఆర్జీవి గారు ఏమన్నారంటే, బన్నీ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక రీమేక్ తీసుకోడు, కొత్త కొత్త కథలను అల్లుకుంటూ ఆయనకు తగ్గినట్టుగా రాసుకుంటూ వెళ్తాడు. ఫస్ట్ సినిమా నుంచి మొదలు పెడతాం, గంగోత్రి నుంచి, రైట్? అప్పటి నుంచి చూసుకున్నా. ఇప్పుడు జులై ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, నెక్స్ట్ అలవైకుంఠపురం ఇంకో టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఆర్య 1, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, బద్రీనాథ్ అదొక రకమైన క్యారెక్టర్. సో అట్లా రకరకాల వేరియేషన్స్లో పుష్ప అన్నీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం చూసినట్లయితే ఎప్పటి వరకు కూడా ఆయన కూడా అలా సరికొత్త కథలతోనే వచ్చారు. సో ఇప్పుడు ఈ జోనర్కి వచ్చేసరికి రీమేక్స్ కూడా చేస్తున్నారు. బన్నీ కూడా ఇంకొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రీమేక్లో చేస్తారేమో. సో ప్రెసెంట్ ఇంకొన్ని సంవత్సరాల తర్వాత చేస్తాడేమో అనేది పక్కన పెడితే, లేదా అంటే సీనియారిటీ లేదా ఇయర్స్ కూడా గ్యాప్ ఉండింది కదా. సో ఇంచుమించు ఆయనకున్న సినిమాలే కాస్త అటు ఇటుగా ఈయన కూడా తీసాడు. మరి ఈ ఏజ్ గ్యాప్ నంబర్ ఉండొచ్చేమో తప్ప వచ్చిన టైం అయితే ఉంది కదా. సో ఏది ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ నువ్వేం చేస్తున్నావు అంటే అన్ని రీమేక్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నావు వరుస పెట్టుకొని. మొన్న భీమ్లా నాయక్ నుంచి మొదలుకుంటే ఇప్పుడు ఇది కూడా రీమేక్ సినిమానే. సో
కొత్త కొత్త కథలతో రావచ్చు కదా, ఎందుకు ఈ రీమేక్ నీకు అని చెప్పేసి వర్మ గారు అన్నారు. ఇప్పుడు దాంట్లో తప్పే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సరే పోనీ నువ్వు అన్నది అభిప్రాయాన్ని చెప్పడం వేరు, విరుచుకుపడడం వేరు కదా. విరుచుకుపడలేదే, అభిప్రాయం చెప్పాడు అంతే. ఇప్పుడు ఆయన రాసింది ఒక ట్వీట్, దాంట్లో ఏమైనా బూతులు ఉంటే నువ్వు సీరియస్గా అన్నాడు అనుకోవచ్చు. ఆ మ్యాటర్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటే అలాగే ఉంటుంది, అంతే కదా. రైట్. మరి అదే విరుచుకుపడ్డాడని ఎందుకు అనుకోవాలి, చెప్పి కూడా ఉండొచ్చుగా. ఆయన ఏమంటాడు ప్రతిసారి, ఐఎమ్ ద ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అంటాడు. అంటానే ఉంటారు, తిడతానే ఉంటారు. తిట్టట్లేదు, చెప్తున్నాడు. అది చెప్పే మాటలు తిడుతున్నట్లుగా తీసుకుంటున్నారు, అంతే కదా మ్యాటర్. తిట్టాడు అనే దానికి ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా? చాలా మంది అదే చెప్తున్నారు, చాలా మంది చెబుతున్నారు. అభిప్రాయాన్ని నేను మీకు చెప్తున్నా. చాలా మంది కూడా పవన్ ఫ్యాన్స్ అభిప్రాయాలే ఉన్నాయి. నిజంగా ఆర్జీవీ ఫ్యాన్స్ కోణంలో చూస్తే వాళ్ళు ఎవరు తిట్టారని అంటారే. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీవీ ఫ్యాన్స్ వేరు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇప్పుడు మనం న్యూట్రల్, మనకి ఎవరు సంబంధం లేదు. మనం బేసిక్ మనలో రాసింది చదివి చెప్పుకుంటాం అంతే. ఆయన ఏ ట్వీట్ పెట్టాడు దాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు అంతే. ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి గురించి కూడా మాట్లాడతారు. పెద్ద పెద్ద సినిమాలు, సూపర్ డూపర్ సినిమాలు అందించిన రామ్ గోపాల్ వర్మ గారిలోని డైరెక్టర్ ఏమయ్యాడు, ఆ డైరెక్టర్ కాస్త పోయి ఇలా క్రిటిక్ లాగా ఎందుకు తయారయ్యారు అనేది కూడా ఒక వర్గం వాదన. డైరెక్టర్ ఏమయ్యాడు, ఏం అవ్వలేదు, సినిమాలు తీస్తున్నాడు. ఏం సినిమాలు తీసారు? ఈ రోజు రామ్ గోపాల్ వర్మ అనే స్టాంప్ వేసుకునే లాంటి సినిమా చూపించండి ఈ మధ్య కాలంలో. ఆయన ప్రతి సినిమాకి రామ్ గోపాల్ వర్మ అనే ఉంటది కదా టైటిల్ ముందు, మరి ఇంకా అంతకంటే స్టాంప్ అంటే సినిమా హిట్ కావడానికే నేను తీస్తున్నానని చెప్పలేదు కదా. సినిమా తీయాలా లేదా, తీసాడు, ఇనఫ్. హిట్ సినిమా తీయమని నువ్వు చెప్తే ఆయన నేను హిట్ సినిమా తీస్తున్నాను అని ఆయన కూడా చెప్పి అది హిట్ అవ్వకపోతే అప్పుడు మాట్లాడుకోవాలి. ఆయన సినిమా తీస్తున్నానని మాత్రమే చెప్పాడు, సినిమా తీసాడు, చూపించాడు, దట్స్ ఆల్. నేను హిట్ సినిమా తీస్తున్నాను, ఇది 100 రోజులు ఆడుతుంది, 100 రోజుల సినిమా తీస్తున్నాను నేను అనౌన్స్ చేసిన తర్వాత అది 99 రోజులు ఆడినా సరే మెడ మీద కత్తి పెట్టి నువ్వు అబద్ధం చెప్పావని అప్పుడు అడగడానికి ఉంటుంది. హీఈస్ డూయింగ్ మూవీస్, దట్స్ ఆల్. హీఈస్ ఎ డైరెక్టర్, హీఈస్ డూయింగ్ మూవీస్. నేను హిట్ సినిమా తీస్తాను అన్నప్పుడు ఆ హిట్ ఎందుకు హిట్ అవ్వలేదని అడగండి, తప్పులేదు. నేను పలానా చరిత్ర తీసుకుంటున్నాను, పలానా ఆ చరిత్ర నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. పలానా బయోపిక్ తీస్తాడు, నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. ఈయనకు ఇష్టం కాబట్టి తీస్తున్నాడు, అంతగా నువ్వు చూస్తావన్న ఆశతో తీట్లా. ఈయనకి ఇష్టం కాబట్టి తీస్తున్నాడు. ఇప్పుడు బ్రో చూస్తే చూడు అని రిలీజ్ చేస్తాడు. బ్రో గ్లిమ్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండాలని రామ్ గోపాల్ వర్మ గారు కోరుకుంటున్నారు. రామ్ గోపాల్ వర్మ కాదు, ప్రజెంట్ గా నేనైనా సరే అలాగే కోరుకుంటున్నాను. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ అభిప్రాయం నాకు తెలియదు, ఎందుకంటే ఆయన విమర్శించింది ఆయన రూపం గురించి కాదు, రీమేక్ ఎందుకు చేస్తున్నావు అని. నేను ఇప్పుడు రూపం గురించి నా అభిప్రాయం చెప్తున్నా కాబట్టి ఎవరైనా సరే, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్. అండ్ ఆ రూపానికి టైటిల్ కి సంబంధం లేదు అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అసలు ఏమీ లేదు కదా. సో దేవుడిని దేవుడిలానే చూడాలి. హే బ్రో డ్యూడ్ అనకూడదు అన్నమాట, అది కొంచెం డిఫరెంట్ అది. సో కొన్ని ఉంటాయి అవి మనం అంటే ఇప్పుడు మరీ ఏదో దేవుడేమన్నా నీ పక్కన కూర్చొని నీతో మందు కొడుతున్నట్టు మాట్లాడితే చండాలంగా ఉంటుంది. ఆ గౌరవం ఇవ్వాలి కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.